గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ అని స్వయంగా భగవంతుడు శ్రీ మహావిష్ణువే వరాహ పురాణంలో భగవద్గీత గురించి చెప్పడం జరిగింది. గీత పరమైన విద్య, బ్రహ్మరూపం, అది నశించినటువంటి గొప్ప విద్య అని చెప్పేసి దాని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇది వరకు మనము ఆ ధర్మశాస్త్రాలలో, ఆ పురాణాల్లో, వేదాల్లో ఏదైతే చదువుకుందామో దాని యొక్క దివ్య జ్ఞానమే, దాని యొక్క సారమే మొత్తం కూడా ఈ భగవద్గీతలో భగవంతుడు సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయంలో పూర్తిగా అర్జున్ యొక్క విషాదం ఉంటుంది. తన బంధుమిత్రులు, తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళందరూ కూడా సమస్తం కూడా ఈ యుద్ధంలో ఉన్నారు, వారిని నేను ఎదురించి ఎలా నిలబడగలను అని చెప్పేసి అర్జునుడు మొత్తము తన విషాదాన్ని అంతా కూడా, తన దుఃఖాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది. ఇది మొదటి అధ్యాయం అంతా కూడా, అందుకే దీని పేరు అర్జున విషాద యోగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అర్జున్ యొక్క దుఃఖాన్ని పూర్తి స్థాయిలో భగవంతుడు విన్నాడో దానిని రెండో అధ్యాయం నుండి చెప్పడం ప్రారంభించాడు. మరి ఎవరు నీవారు, ఎవరు పరాయి వారు, ఎవరు చంపుతున్నారు, ఎవరు చస్తున్నారు, అసలు చచ్చేదేంటి, బతికేదేంటి అని చెప్పే విషయాన్ని ఆ యొక్క భగవంతుడు రెండో అధ్యాయం ద్వారా మనకు సుస్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మన సాంఖ్యయోగం అని చెప్పేసి దాని పేరు. అయితే ఈ యొక్క సాంఖ్యయోగంలో ఆత్మ యొక్క స్థితి ఏమిటి? ఆశ్చర్యవత్పసి కశ్చిదేనా అంటే ఆత్మ గురించి కొందరు ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు ఆశ్చర్యంగా మాట్లాడతారు, ఆశ్చర్యంగా వింటారు అని చెప్పడం జరిగింది. మరి ఆత్మ ఎట్టిది అంటే అచలోయం సనాతనః, దానికి చావు పుట్టుక లేని సనాతనంగా ఉండేది. మరి దేహి నిత్యమోద్యవం దేహే సర్వస్య భారత అని ఎన్నో విధాలుగా దేహం ఏంటి, ఆత్మ ఏంటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క సాంఖ్యయోగంలో రెండో అధ్యాయంలో భగవంతుడు చెప్పడం జరిగేది. మరి ఆత్మను అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, మరి వాయువు చలింపజాలదు, శస్త్రాలు కూడా దాన్ని చలింపజాలని చెప్పేసి ఆత్మ గొప్ప స్థితిని తెలియజేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా అయితే మనము మల్లమైన వస్త్రాలను విడిచి నూతన వస్త్రాలు ధరిస్తామో ఆ విధంగానే ఆ యొక్క ఆత్మ క్షుణ్ణమైనటువంటి ఈ దేహాన్ని విడిచి మరొక దేహాన్ని ధరిస్తుంది, ముక్తి పొందే అంతరు కూడా దేహాన్ని ధరిస్తుందని చెప్పేసి స్వయంగా భగవంతుడే ఆ యొక్క రెండో అధ్యాయంలో ఇలా చెప్పడం జరిగింది. అయితే నేను ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడం లేదు, క్షుణ్ణంగా ఒకే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అనేక అనేక గ్రంథాలు, శాస్త్రాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అందరూ కూడా ఇలాంటి గ్రంథాలు చదవలేరు, అన్నిటి కూడా ఆచరించలేరు. కానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది, సులభ మార్గంలో ఉండేది, సాధ్యమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం భగవద్గీత మాత్రమే. మరి ఈ భగవద్గీత అందరూ కూడా చదవగలగాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి, దాన్ని ఆచరించాలి. మనం పూర్తి స్థాయిలో ఆచరించినప్పుడే దాని యొక్క జ్ఞానం మనకు పట్టుబడుతుంది, మనం తరించగలుగుతాము. మరి అందుకే మన మహర్షులు, పెద్దలు, పూజ్యులు, మహాత్మా గాంధీ, బాలగంగాధర్లకు, బంకించంద్ర చటర్జీ, ఎంతోమంది మహాత్ములు, దివ్య జ్ఞానులు అందరూ కూడా దీన్ని ఆచరించి గొప్ప స్థాయిలో నిలిచారు. మరి సద్గురు మహర్షి మలయ స్వాముల వారు తమ యొక్క జీవితాన్నే భగవద్గీత మార్గంగా మలుచుకున్నారు. మరి మలయ స్వామి వారి యొక్క జీవితాన్ని చూసుకుంటే స్వయంగా భగవద్గీతనే వారి జీవిత విధానంగా మనం చెప్పుకోవచ్చు. రామో ధర్మస్య విగ్రహవాన్ అని అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపంగా చెప్పుకున్నారు. ఆ విధంగానే గీతకు ప్రతిరూపంగా చెప్పుకోవాల్సి వస్తే అది మలయ స్వాముల వారు. అటువంటి మహర్షులు, ఎంతోమంది వేదాంతులు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా భగవద్గీత ధర్మాన్ని అనుసరించి ఒక స్థాయిలో నిలిచారని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ కలియుగానికి, నేటి సమాజానికే కాదు, ముందు తరాలకు కూడా ఆదర్శంగా నిలిచేది, ప్రతి ఒక్కరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండేది ఏమైనా గ్రంథము ఉంది అంటే అది కేవలం భగవద్గీత మాత్రమే. అందుకే చెప్పి ఉన్నారు, ఓయి మానవులారా స్వల్పమప్యస ధర్మస్య, కొంచెమైనను ధర్మాన్ని ఆచరించండి. ఆ కొద్దిగా ధర్మమే మీకు ప్రతిరోజు ఆచరించినట్టు కొద్ది ధర్మమే అది మీకు మునుముందు కాలంలో ఎంతో గొప్పగా తోడ్పడుతుంది. మీ యొక్క చిన్నపిల్లవాడిని పెంచుకుంటే అతడు పెద్దనయ్యే కొద్ది కూడా మీకు ఏ విధంగా సహకరిస్తాడో మీరు చిన్నగా ఆచరించిన ఆ ధర్మమే మీకు తదనంతరం గొప్ప స్థాయిలో నిలబెడుతుంది, తారా స్థాయికి చేర్చుందని చెప్పేసి మహర్షులు, పెద్దలందరూ కూడా మనకు చెప్పి ఉన్నారు. మరి ఆ విధంగానే ప్రతి ఒక్క గృహస్థుడు ఏ విధంగా ఉండాలి, వానప్రస్థుడు ఏ విధంగా ఉండాలి, మరి ఎవరు ఏం చేయాలనే విషయాన్ని కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇది సంపూర్ణంగా 18 అధ్యాయాలు 701 శ్లోకాలతో మాత్రమే మనకు సుస్థిర మంచి మార్గంలో చెప్పడం జరిగింది. అటువంటి గీతాశాస్త్రాన్ని చదవాలి, వినాలి, మనం చేసుకోవాలి, ఆచరించాలి, ఎదుటి వారికి తెలియజేయాలి. మరి అందుకే భగవంతుడు చివరి అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు, య ఇమం పరమం గుహ్యం
మద్భక్తేశ విదాస్యతి భక్తిమయ పరాంకృత్వ మా వైశ్యత్య సంశయ. పోయి మానవులారా ఒకసారి వినండి. అయితే ఇమం ఏదైతే పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రం ఉందో దాన్ని నాయందు భక్తి కలిగి నా భక్తులైన వారికి ఎవరు చెప్తారో వారు తప్పకుండా నన్నే పొందుతారు. చూశారు కదా ఎంత గొప్ప శ్లోకం. అయితే ఎంతోమంది ఋషులు సమస్తాన్ని త్యజించి హిమాలయాల్లో అడవులలో తపస్సు చేసి భగవంతుని కోసం తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. మరి వారికి కూడా అందనటువంటి గొప్ప స్థాయి ఎవరికి ఉంటుందని చెప్పారంటే ఎవరైతే భగవంతుని యందు భక్తి కలిగి ఆ ధర్మాన్ని తాము అవగతం చేసుకొని ఇతరులకు కూడా చెప్తారో వారు గొప్ప స్థాయి చెందుతారని చెప్పేసి స్వయంగా భగవంతుడే చెప్పి ఉన్నాడు. ఇటువంటి శ్లోకము మరలా మనకు చూడ కనిపిస్తుందా? ఇంతకన్నా గొప్పైన సందేశం మనకి మళ్ళీ లభిస్తుందా అని మనము చూసుకోవచ్చు. సాక్షాత్ భగవంతుడే ఇటువంటి మాటలు చెప్పితే మనం ఆచరించకుండా ఉంటామా? ఒకసారి ఆలోచించండి. పవిత్రమైన గ్రంథరాజం, ప్రతి ఒక్కరు కూడా ఆమోదయోగ్యమైనటువంటి భగవద్గీతను ఆచరించాలి, ధరించాలి, దీని యొక్క మననం చేసుకోవాలి.